చెప్పండి. మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ నేను మీ అడ్రస్కి వచ్చాను సార్. నాకు ఒకసారి మీ అడ్రస్ చెప్తారా? నాకు ఇల్లు దొరకట్లేదు. ఎవరికి చెప్పించారు మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ వీడియో వచ్చేసి లోన్ సెటిల్మెంట్ బార్గెనింగ్ గురించి ఉంటుంది అండ్ ఆల్సో లిటిల్ బిట్ కౌంటరింగ్ వేలో ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో హలో చెప్పండి. మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ నేను మీ అడ్రస్కి వచ్చాను సార్. నాకు ఒకసారి మీ అడ్రస్ చెప్తారా? నాకు ఇల్లు దొరకట్లేదు. ఎవరికి చెప్పించారు మీరు? నేను ఎస్బీఐ నుంచి సార్, క్రెడిట్ కార్డ్. ఎస్బీఐ సార్. ఓకే ఓకే, నేను ఏమంటున్నాను మాట్లాడారు. లంచ్ బిఫోర్ అనుకుంటా కదా? అర్థం కాలేదు. ఎప్పుడు మాట్లాడాము మనం? ఇందాకనే జస్ట్ బిఫోర్ ఒక 20 minutes 30 minutes బ్యాక్. అదే అదే నేను ఏమంటున్నానంటే, మీరు నాకు చెప్పకుండా ఎట్లా వస్తారు? మీరు చెప్పండి ఇంటికి. చెప్పినా కదా సార్ నేను. ఏం చెప్పారు సార్? ఎప్పుడు అప్డేట్ చెప్పారు? చేసి వచ్చాను. అప్డేట్ చేసా మీకు వచ్చాను కదా సార్ నేను. ఇప్పుడు నేను బయటకు వచ్చాను. 1:30కి వచ్చావు డైరెక్ట్. 1:30కి వస్తే నేను 1:30కి డైరెక్ట్ ఇప్పుడు ఇంటికి ఉన్నాను. ఓకే, మీరు ఇందాక నాకు అడిగారు కదా సార్, ఏంటి మీ లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశాను అని చెప్పేసి అడిగారు కదా. చెప్పండి. ఎన్ని మంత్స్ అండి డిఫాల్ట్? సెటిల్మెంట్ కోసం మాట్లాడాను కదా. అడ్రస్ అంటే అడ్రస్ సెటిల్మెంట్ మీరు సెటిల్మెంట్ చేసుకుంటా అంటే సెటిల్మెంట్ ఈఎంఐ కూడా ఉంటుంది సార్ మీకు. అవును బ్రదర్. సెటిల్మెంట్ అమౌంట్ నేను ఏమంటున్నాను, చెప్పండి. ఇప్పుడు టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, ఎన్ని మంత్స్ అయింది కట్టక, ఈ డీటెయిల్స్ చెప్పండి నాకు. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉంటాను. నేను మొత్తం నాకు ఇందాక లైన్ లో పెట్టి కట్ చేసావు. అవునవును, ఇందాక మాకు డీటెయిల్స్ మీవి దొరకలేదు అనమాట. అట్లా నాకు ఇబ్బంది అయింది, ఏమనుకోకండి. ఓకే ఓకే. కొత్త ఉంది. The person you are speaking with has. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. అన్న, సార్కి డీటెయిల్స్ ఎన్ని మంత్స్ ఉన్నాయి అదంతా అడుగుతున్నాడు. ఒకసారి చెప్పాలి. అవుట్ స్టాండింగ్ కూడా. అవుట్ స్టాండింగ్ మనది టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 1,44,060 రూపీస్ ఉంది. ప్రిన్సిపల్ ఆఫ్ స్టాండింగ్ ఎంత సార్? అది ప్రిన్సిపల్ ఆఫ్ స్టాండింగ్ అర్థం కాలేదు. ప్రిన్సిపల్ ఆఫ్ స్టాండింగ్ ప్రిన్సిపల్ ఇదే సార్ నేను చెప్పింది, అదే అవుట్ స్టాండింగ్ మీకు చెప్పింది 1,44,060 రూపీస్. అది టోటల్ ఆఫ్ స్టాండింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టాండింగ్ సార్? ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ సార్, మొత్తం వేరు కదా సార్? మొత్తం వేరు, ప్రిన్సిపల్ వేరు కదా సార్. టోటల్ అవుట్ స్టాండింగ్ 1,44,060 ఉంది సార్. నేను వాడుకునే ఎంత? ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 1,09,000 110 అనుకోండి సార్. ఎన్ని మంత్స్ సార్ కట్టక? ఇది లాస్ట్ పేమెంట్ వచ్చేసి మీకు నవంబర్లో అయింది కదా సార్. November 29 కట్టినారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సార్ ఇప్పుడు బ్రదర్, హలో ఫీల్డ్ బ్రదర్, సార్ చెప్పండి. ఫీల్డ్ బ్రదర్ చెప్పండి సార్. మీ సార్ లైన్లో కొన్ని తీసేయండి, మనం మాట్లాడదాం. లేదు సార్, ఇప్పుడు ఏమన్నా చెప్పండి. సార్ కూడా వింటారు కదా. ఒకటి సార్ మీ అప్డేట్ ఏముందో ఇచ్చేస్తే. ఒకటి అప్డేట్ వచ్చేసి నాకు 30 lakhs డెప్ట్ ఉంది సార్. 30 lakh డెప్ట్ ఉంది సార్. ఓకే, లైన్లో కొన్ని తీసేసాను. నేను ఏమంటున్నాను, నాకు వచ్చేసి 30 లక్షలు అప్పు ఉంది సార్. ఓకే, ఇప్పుడు నేను టోటల్ కట్టేంత సినిమా లేదు. ప్రజెంట్ జాబ్ లాస్ లో ఉన్నా. నేను ఒక 20%, ఓకే 20% అయితే సెటిల్మెంట్ చేయగలుగుతా. దానికి మించి అయితే నాకు అయితే టైం కావాలి, లేదంటే మీరు చెప్పిన అమౌంట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 20% నేను చేయగలుగుతా. ఓకే, పాసిబిలిటీ ఉందా చెప్పండి దానికి. సార్ మీరు ఇప్పుడు 20% అంటే అంతా రాదు, కానీ మేము 45% వరకు ట్రై చేయగలుగుతాం సార్. మీకు 50% వస్తుంది, 45% వరకు ట్రై చేయగలుగుతాం. అంతకు మించి అయితే రాదు సార్. 45% వరకు ఇవ్వగలుగుతాము. అతి కష్టం మీద, అది కూడా అతి కష్టమే సార్. ట్రై చేయాలి. మీకైతే మేము కమిట్మెంట్ అయితే ఏమి ఇవ్వట్లేదు సార్. మళ్ళీ మీరు ఇస్తా అన్నారు అనకండి, నేను ట్రై చేస్తే అంటున్నాను. అది కూడా మీ ఆ అమౌంట్ కూడా నేను ట్రై చేయవద్దంట. ఓకే, మరి అట్లా మీకు కుదరదు అన్నప్పుడు మీరు ఎట్లా అంటే ఈఎంఐ పెట్టుకోండి సార్. మీరు మీకు సెటిల్మెంట్ అమౌంట్ ఇస్తాం కదా. 30 లక్షలకి ఈఎంఐ పెట్టుకుని ఎక్కడికి కట్టాలి చెప్పండి? జాబ్ లాస్ అయిపోయింది. జాబ్ చూసి అట్లా కాదు. నేనేమంటున్నా అంటే మీరు సెటిల్మెంట్ అమౌంట్ వస్తుంది కదా, దానిపైన మీరు ఈఎంఐ ప్రాసెస్ చేసుకోండి. అవును సార్, 6 months 18 months. ఇప్పుడు నాకు అవుట్ ఆఫ్ కవరేజ్ వెళ్ళిపోయింది సార్ బడ్జెట్. ఇప్పుడు నేను జాబులు చేసుకుంటా ఈఎంఐలు కట్టు కూర్చున్నా, సెటిల్ చేసుకోనా చెప్పండి సార్. ఇప్పుడు సెటిల్మెంట్ లో కూడా ఈఎంఐ ప్రాసెస్ ఉందని చెప్తున్నాను మీకు. నాకు అర్థమైంది. అట్లా కూడా పాసిబుల్ అవుతుంది అంటే అట్లా సార్. ఇప్పుడు నాకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు. ఓకే, నేను ఇప్పుడు ఈఎంఐలు పట్టుకొని మంత్లీ జాబ్ లేదు, ఎక్కడికి తీసుకోవాలి చెప్పండి? సో ఐదర్ మీరు నాకు టైం ప్రొవైడ్ చేయాలి, లేదంటే మీరు నాకు నా అమౌంట్ ఒప్పుకోవాలి, లేదంటే మీ అమౌంట్ నేను ఒప్పుకుంటా, బట్ నాకు టైం కావాలి. కట్టేస్తా. మీరు 45 50 అంటున్నారు, అది కట్టేస్తా, బట్ నాకు టైం పడుతుంది. అట్లా సార్ ఇప్పుడు 20% అయితే కుదరదు సార్. మీకు 20% టైం అంటే కూడా అంత టైం కూడా ఇవ్వలేము సార్ మీకు. సార్ ఇప్పుడు మరి అట్లా కాదు అన్నప్పుడు మీరు కొద్దిగా ఈ అమౌంట్ ఏదైతే ఉందో
ఒక మంత్ పే చేసి ఇంకా 2 months టైం, ఒక 1 month టైం నా తీసుకోండి. దగ్గర డబ్బులే లేవు. నేను 20% కూడా బయట ఈ లెటర్ షో చేసి కార్డు క్లోజ్ అవుతా చెప్తే ఎవడో కూడా ఇస్తాడు అట్లా, అంతే తప్ప ఈఎంఐలు కట్టుకుంటే ఎవడు చేయడు కదా. మరే బాబు కార్డు క్లోజ్ అయిపోతుందంటే కూడా అమౌంట్ హెల్ప్ చేస్తారు అంతే తప్ప ఈఎంఐలు కట్టుకుంటా మంత్లీ డ్యూస్ కట్టుకుంటా అంటే ఇవ్వరు సార్ ఎవరు. ఇప్పుడు నాకు అట్లీస్ట్ మీరు టైం ఇవ్వక మీరు నా అమౌంట్కు రాక ఇప్పుడు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు జాబ్ చూసి మీరు నాకు కార్డు ఇచ్చారు, ఆ జాబే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓన్లీ నాకు సిబిల్ చూసి లేదు కదా సార్, సిబిల్ ప్లస్ జాబ్ పే సిబిల్ చూసి ఇచ్చారు. ఇప్పుడు ఆ జాబ్ లేదు. ఇప్పుడు అట్లీస్ట్ మీరు నాకు కంపెనీ అన్సెక్యూర్డ్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు రిస్క్ ఉంటుంది. ఇలాంటి రిస్కులే, ఆ రిస్కులో భాగమే ఈ రిస్క్. ఓకే సార్, మీరు చెప్పేది నాకు క్లియర్గా అర్థమైంది. కాకపోతే ఇప్పుడు మాకైతే ఉన్న పాలసీ ప్రకారం అయితే మీరు కూడా ఏం చేయలేదు. బట్ దిస్ ఈస్ ఫర్దర్ గా మీరు అగ్రిమెంట్లో ఏం రాశారో అది మొత్తం ప్రొసీడ్ చేయండి. ఒప్పుకోవడానికి నేను లీగల్ గా రెడీ ఉన్నా. బట్ నాకున్న ప్రాబ్లం ఇది మీకు క్లియర్ గా చెప్తాను. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా, నాకున్న ప్రాబ్లం చెప్తున్నా. అట్లీస్ట్ నాకు మీరు చెప్పిన 45-50% చేసుకోవాలంటే నాకు టైం కావాలి. లేదంటే ఇప్పుడు ఇమీడియట్ గా అంటే ఈ పర్సెంటేజ్ అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేయగలుగుతా, నా కెపాసిటీ అని చెప్పి మీకు చెప్తున్నా. సరే సార్, మీరు ఇప్పుడు ఎట్లాగో టైం అడుగుతున్నారు కాబట్టి నేను మీకు టైం ఇస్తారు, ఇయ్యారని అనట్లేదు. మీరు కొద్ది అమౌంట్ అయినా కట్టుకోండి. అదే సార్, 30 లక్షలకు మినిమం ఎక్కడికి కట్టాలి చెప్పండి. అందరూ మినిమం అడుగుతారు సార్. ఇప్పుడు మీరు అడిగినట్టే ప్రతి ఎగ్జిక్యూటివ్ కూడా మినిమం అడుగుతున్నారు నాకు. ఇక సార్ అది అయితే దానికైతే నేను సొల్యూషన్ ఇవ్వలేను సార్, మీరు చూసుకోవాలి. మా క్రెడిట్ కార్డ్ వరకు ఇప్పుడు ఏదైతే 1.5 లక్ష ఉందో అంతవరకే నేను మీకు మా దగ్గర నుండి ఉన్న పాసిబిలిటీస్ చెప్తాను. మీకు సెటిల్మెంట్ లో కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంది, అది కూడా చేసుకోవాలని చెప్తున్నాను. ఇంకొకటి మీకు మీరు ఎలాగైతే మాకు 50% వరకు ఉంటుంది, దాన్ని కూడా 45% చేస్తా అంటున్నాను. అది కూడా అతి కష్టం. అది ఒకటి పాసిబిలిటీ వస్తుంది. 20%, 15% పంపిస్తా, 14% లీటర్లో పంపిస్తా. అర్థం కాలేదు. 15%, 20% ఎస్బీఐ క్లోజ్ చేసింది సార్ ప్రీవియస్ గా. మీరు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మరి ప్రీవియస్ గా క్లోజ్ చేసిన అంటున్నారా? నేనే క్లోజ్ బ్యాంక్ ఆఫరింగ్ ఇస్తుంది 20% క్లోజ్ చేసింది, 15% ఎస్బీఐ బ్యాంక్ క్లోజ్ చేసింది ప్రీవియస్ గా. 2 years బ్యాకా? 2 years బ్యాక్ సార్. రైట్ నో ఈ మంత్ లో అన్ని క్లోజ్, ఎస్బీఐ కూడా క్లోజ్ చేసి మొన్న ఇచ్చింది సెటిల్మెంట్ చాలా మందికి. అంటే వేరే వాళ్ళకి ఇచ్చింది అంటున్నారా? మీకు వేరే వాళ్ళకి ఇస్తుంది, నాకెందుకు ఇవ్వదు అంటున్నా. ఓకే, వేరే వాళ్ళకి ఇచ్చింది మీకు ఏమో సార్, మాకైతే తెలీదు. మరి మాకు ఉన్న పాలసీ ప్రకారం అయితే మేము 40% వరకు 45% వరకు ఇవ్వగలుగుతాము. ఒకసారి మళ్ళీ ఇక మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే కూడా ఏమైనా పర్సెంటేజ్ తగ్గుతుండొచ్చేమో. కానీ మీ చెప్పిన పర్సెంటేజ్ 20 అయితే మ్యాక్సిమం పెట్టగలుగుతా సార్. లేదు అయితే మీ పర్సెంటేజ్ ఒప్పుకోవాలంటే ఒక 2-3 months టైం తీసుకొని అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్టేసుకుంటా. ఈ రెండిట్లో పాసిబిలిటీ కొద్దిగా అమౌంట్ కొద్ది సార్. ఇప్పుడు కొద్దిగా పే చేస్తే గాలికి వెళ్ళిపోతుంది. అంత తలగమ పని పెట్టుకోను కదా నేను, అన్ని గాలికి పనులు చేసుకోను కదా. ఇప్పటికే అట్లా కట్టే గాలికి వెళ్ళిపోయింది లెక్క, అవుట్ ఆఫ్ కాలేజ్ అయిపోయింది సార్. మీరు మొత్తం క్లియర్ గా ఉన్నారు సార్, మీకు మొత్తం క్లియర్ గా ఉన్నారు, నాకు అర్థం అవుతుంది. అర్థమైంది, మీరు క్లియర్ గా ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే అర్థమైంది. సో మీరు సెటిల్మెంట్ అమౌంట్ ఎట్లాగైతే ఎంత అంటున్నారు కదా, దానిలో మీకు 40% వరకు ఇప్పగలుగుతారు సార్. నేను అంతకు మించి అయితే 45% చేస్తాను. ఫ్రీ రైట్ ఆఫ్ స్టేజ్ లో నేను రైట్ ఆఫ్ తర్వాత చేసుకుంటా. వేవర్ ఎక్కువ వస్తున్నా అప్పుడు ఎక్కడ తీసుకుంటా అంటున్నారు సార్ మీరు? ఇప్పుడు మీ ఏజెన్సీ ఇంకో ఏజెన్సీ ఓల్డ్ ఇయర్ కదా, మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారు? అది పెట్టుకోరు కదా, నేను కట్టకపోతే పంపిస్తాను, వాళ్ళతో మాట్లాడతా. ఇంకేం ఎవరొకరు క్లోజ్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు అందరు మీ ఏజెన్సీ ఎక్స్పెక్టేషన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయరు కదా. లేదు సార్, ఇప్పుడు ఇమీడియట్ గా క్లోజ్ అయిపోతాయి. అట్లా టెన్షన్ ఏం లేదు, మీకు ఇమీడియట్ క్లోజ్ అవుతాయి. ఇమీడియట్ క్లోజ్ కాదు నాకు అంత ఇమీడియట్. సరే సార్, ఇప్పుడు మీరు 20% అన్నారు కదా, ఒకవేళ ఎన్ని రోజుల్లో పేమెంట్ చేస్తారు సార్ ఇది ఒకవేళ రైజ్ చేస్తే? మీరు ఫస్ట్ అప్రూవ్ వస్తుందో లేదో కనుక్కోండి సార్ నాకు. ఓకే, దాని తర్వాత మీరు మాట్లాడదాం, డిస్కషన్ చేయండి. అంటే ఒకసారి మీరు ఇది కూడా నాకు క్లారిటీ ఇచ్చారు అనుకోండి, నేను ఒకటేసారి మాట్లాడతాను. మళ్ళీ దానికోసం మళ్ళీ సపరేట్ గా కాల్ చేసి డిస్కషన్ ఎందుకని వాళ్ళు అడుగుతారు అదే మాట. మెసేజ్ చేయండి, నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, టెక్స్ట్ చేయండి, చెప్తాను ఎంత టైం పడుతుందో. ఒక పాసిబిలిటీ ఉందంటే 20% పాసిబిలిటీ ఉందని చెప్పేసి లెటర్ రైజ్ చేయండి అని చెప్పేసి నాకు టెక్స్ట్ చేయండి, సరిపోతుంది. నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఇమీడియట్ గా చెప్తాను ఇంత టైం పడుతుంది. ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఎన్ని మంత్స్ దాకా మీద? 1 week 1 month నాకు ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి, నేను మాట్లాడేస్తాను అక్కడ. 1 week 1 month అని. అదే బ్రదర్, నేను ఏమంటున్నా, ఇప్పుడు మీ ఏజెన్సీలో ఎన్ని మంత్స్ నీకు ఎప్పుడు వచ్చిన కేసు మీకు? ఇది నాకు అయితే ఈ మంత్ వచ్చింది సార్ నాకైతే. మరి ఈ మంత్ అంటే ఇంకో నెక్స్ట్ మంత్ ఉంటుంది, ఇంకో నెక్స్ట్ 3 నెలలు ఉంటుంది ఈజీగా. మళ్ళీ నేనే సార్ అప్పుడైతే, ఎందుకంటే పర్సన్ మారాడు కదా. మీరే రండి, అట్లా లేదు. మీరు 20% పాసిబిలిటీ ఉంటే, లేదంటే ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ క్లోజ్ చేసుకుందాం ఫిగర్ అయితే అది. ఓకే సార్, నేను కనుక్కుంటాను. నేను కనుక్కొని మీకు కాల్ చేస్తాను మళ్ళీ. టెక్స్ట్ మెసేజ్ ఏం లేదు, కాలే చేస్తాను సార్ నేను మీకు. ఒకసారి నాకు మీ ఇల్లు చెప్తారా సార్ ఎక్కడ ఉందో? నేను ఒకసారి ఫోటో తీసుకుంటా, విజిట్ అయినట్టు చెప్పాలి కదా.
ఈ కస్టమర్ నాట్ ఫౌండ్ సిఎన్ఎఫ్ పెట్టేసుకున్నా అక్కడ. అర్థం కాలేదు. సిఎన్ఎఫ్ పెట్టినాడు కదా. హలో, ఫెయిలా? సిఎన్ఎఫ్ కస్టమర్ ఫెయిల్ అని నాట్ ఫౌండ్. పెట్టినారా? కస్టమర్ కస్టమర్ నాట్ ఫౌండ్. సరే ఎందుకు కస్టమర్ నాట్ ఫౌండ్ సార్, మీరు రెస్పాండ్ అవుతారు కదా. అదే సార్ షిఫ్టెడ్ పెట్టేసిండు. ఓకే అట్లా. ఓకే సార్. రైట్ సార్. ఓకే. ఓకే. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.